హలో అందరికీ. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ కుంభమేళా గురించి చెప్తాను మీకు. కుంభమేళా హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటి. కుంభ అంటే కుంభం, మేళా అంటే గొప్ప సమావేశం. హిందూ పురాణాల ప్రకారం అమృత మదన సమయంలో అమృత బిందువులు పడిన ప్రదేశాల్లో కుంభమేళా జరుగుతుంది. హిందూ పురాణాల్లో ముఖ్యంగా భాగవత పురాణం, విష్ణు పురాణం, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాల్లో అమృత మదన కథనాన్ని వివరించారు. దేవతలు అసురులు కలిసి పాలసముద్రాన్ని మదించారు. క్షీరసాగర మదనం అంటారు కదా అది. మదనంలో అనేక విలువైన వస్తువులు బయటపడ్డాయి. చివరకు ధన్వంతరి దేవుడు అమృత కుంభాన్ని చేతపట్టి వెలిశారు. అమృతాన్ని పొందేందుకు దేవతలు అసురులు పోరాడారు. పోరాట సమయంలో అమృత బిందువులు హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని అనే 4 ప్రదేశాల్లో పడినట్టు పురాణ గాథ. ఈ ప్రాంతాల్లో ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. ఇక్కడ హరిద్వార్ వచ్చేసి గంగానది ఉత్తరాఖండ్, ప్రయాగరాజ్ గంగానది యమున సరస్వతి సంగమం ఉత్తరప్రదేశ్, నాసిక్ గోదావరి మహారాష్ట్ర, ఉజ్జయిని సిప్రా మధ్యప్రదేశ్. కుంభమేళా రకాల వివరణ డీటెయిల్స్ చెప్తున్నాను. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగు ప్రధాన కుంభమేళా ఇది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్లో మాత్రమే జరుగుతుంది. ఈ 2 ప్లేసెస్లో మాత్రమే. మహాకుంభమేళా వచ్చేసి ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగరాజ్లోనే జరుగుతుంది. కుంభమేళా విశేషాలు: సాధువుల వివిధ రకాల నాగసాధువులు, కపాలికులు, అఘోర్లు తదితర సాధువులు ఈ మేళాలో పాల్గొంటారు. శాహీ స్నానం కుంభమేళా ముఖ్యమైన భాగం. పుణ్యకాలంలో పవిత్ర నదిలో స్నానం చేస్తే పాప విమోచనం జరుగుతుందన్నమాట. కోట్ల మంది భక్తులు హాజరవుతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం. హిందూ మతంలో పాప విమోచనానికి, మోక్ష సాధనకు కుంభమేళా పవిత్రమైనదిగా భావిస్తారు. మోక్షాన్ని పొందటానికి సన్యాసులు, యోగులు, సాధువులు, భక్తులు నదిలో స్నానం చేస్తారు. కుంభమేళాలో ధ్యానం, భజనలు, యాగాలు, ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ప్రయాగరాజ్లో జరుగుతుంది. అది మహాకుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చేదన్నమాట. ఈ కుంభమేళా కేవలం ఒక మతపరమైన ఉత్సవమే కాదు, అది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, భక్తి పరాకాష్ఠ అని చెప్పవచ్చు. ఈ కుంభమేళా గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.